వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని నవమ స్కంధంలో మనం 4వ అధ్యాయంలోని చివరి భాగంలో ఉన్నాం. ఇంత పూర్వం చూసాం, అంబరీషుడు చక్కగా భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి సేవించుకున్నాడు. ఆ తరువాత ఏం జరిగిందో చూద్దాం. గవాం రుక్మ విషాణీనాం రూప్యాంఘ్రీణాం సువాససాం వయశీల వయోరూపవత్సోపస్కర సంపదాం. ప్రాహిణోత్సాధు విప్రేభ్యో గృహేషు న్యర్బుదాని షట్ భోజయిత్వా ద్విజానగ్రే స్వాద్వన్నం గుణవత్తమం. లబ్ధకామైరనుజ్ఞాతః పారనాయోపచక్రమే తస్య తర్హ్యతిథి సాక్షాత్ దుర్వాసా భగవానభూత్. అంబరీష మహారాజు ద్విజోత్తములను షట్రసోపేతమైన రుచికరమగు కమ్మని భోజన పదార్థములతో తృప్తిపరిచాడు. అనంతరం అతడు వారికి చక్కని అవయవ సౌభాగ్యములతో రూపురేఖలతో విరాజిల్లుచున్న 60 కోట్ల పాడి ఆవులను దానం చేశాడు. ఆ గోవులు బంగారు తొడుగులు గల కొమ్ములతో, వెండి అలంకారములతో కూడిన గిట్టెలతో, చూడ ముచ్చట గొలిపడి వస్త్రములతో, లేగదూడలతో అలరారుచుండెను. అవి సాధు స్వభావము గలవి, సమృద్ధిగా పాలను ఇచ్చున్నవి. ఆ ధేనువులతో పాటు పాలను పితుకుటకు ఉపయుక్తములకు పాత్రలు మొదలగు వాటిని కూడా ఇచ్చాడు. అనంతరం అతడు ఆ గోవులను ఆ బ్రాహ్మణోత్తముల ఇళ్లకు పంపించాడు. మృష్టాన్న భోజనములతో, దక్షిణాది దానధర్మములతో సంతృప్తులై ఉన్న విప్రోత్తముల అనుమతిని గైకొని అంబరీషుడు ద్వాదశీ పాలనకు సన్నద్ధుడయ్యాడు. ఇంతలో నిగ్రహానుగ్రహ సమర్థుడైన దుర్వాస మహర్షి అతిథిగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. తమానర్చాతిథిం భూప ప్రత్యుత్థానాసనార్హణైః యయాచేభ్యపహారాయ పాదమూలముపాగతః. ప్రతినంజ సతద్యాంచాం కర్తుమావశ్యకం గతః నిమమజ్జ బృహధ్యాయం కాళిందీ సలిలే శుభే. వెంటనే ఆ మహారాజు ఆ మహామునికి స్వాగత సత్కారములను నిరపి సుఖాసీనుని గావించి అతిథి మర్యాదలను గావించాడు.
పిమ్మట ఆ మహర్షి పాదములకు ప్రణమిల్లి భోజనం చేయుటకు అభ్యర్థించాడు. అంతటా దుర్వాసుడు అంబరీషుని ప్రార్థనను ఆమోదించి నియమానుసారంగా మాధ్యాహ్నిక కృత్యములను ఆచరించుటకు యమునా నదికి వెళ్ళాడు. తరువాత భగవద్ధ్యానమునర్చుచు ఆ కాళిందీ జలములలో మునిగాడు. ముహూర్తార్థావశిష్టాయాం ద్వాదశ్యాం పారణం ప్రతి చింతయామాస ధర్మజ్ఞో ద్విజైస్తద్ధర్మ సంకటే బ్రాహ్మణాతిక్రమే దోషో ద్వాదశ్యాం యదపారణే యత్కృత్వా సాధు మే భూయాద్ అధర్మో వా నమాం స్పృశేత్ అంభసా కేవలే నాథ కరిష్యే వ్రతపారణం రాహురర్భక్షణం విప్రా శశితం నాశితం చతత్. అప్పటికి ద్వాదశి పారణ చేయుటకు ఒక గడియకాలం మాత్రమే మిగిలి ఉన్నది. అంతటా ధర్మజ్ఞుడైన అంబరీషుడు ధర్మ సంకటంలో పడి ఏమి చేయుటకును తోచక బ్రాహ్మణుల అభిప్రాయములను అడిగాడు. సంకటం వచ్చింది మరి. ఇక్కడ ఏతత్ర బ్రాహ్మణ సమ్మర్షిణ స్యు యథా ఏతత్ర వర్తేరన్. వాళ్ళు వేద విధులు ఉన్నప్పుడు మీకు సంశయం కలిగినప్పుడు వాళ్ళని అడగాలి. వాళ్ళు ఇలా కాదు ఇలాగా అని చెప్పినప్పుడు ఆ విధంగా అక్కడ ప్రవర్తించవలసిన అవసరం ఉంటుంది. ఆయన స్వయంగా ఆలోచించి ఏమీ చేయాల, అడిగాడు. ఆయన అడిగితే విప్రోత్తములారా, అతిథి అయిన బ్రాహ్మణుని ఆహ్వానించి ఆయన రాకముందే భోజనం చేయుట మహాపాపం కదా. అట్లని సకాలంలో ద్వాదశి పాలన చేయకుండుటయు దోషం. రెండు సమస్యలు ఉన్నాయి ఇక్కడ. నాకు అధర్మ దోషము అంటకుండున్నట్లుగా ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నాడు. అంతటా బ్రాహ్మణులు, రాజా, ఇప్పుడు నీవు తీర్థమును మాత్రము స్వీకరించుట యుక్తము అన్నాడు. తీర్థం తీసుకోవయ్యా, తప్పు లేదు. దానివలన వ్రతభంగము కలుగదు, అతిథిని అతిక్రమించుటయును కాబోదు, శృతులు కూడా ఇలాగే చెబుతున్నాయి అన్నారు. అప్పుడు అంబరీషుడు, నేను కేవలం ద్వాదశీ తీర్థమును స్వీకరించి వ్రతపాలనను కావించదను అని నిశ్చయించుకున్నాడు. అది నియమం. అది ఇచ్చపప్రాశ రాజర్షిశ్చింతయన్ మనసాచ్యుతం ప్రత్యచష్ట కురు శ్రేష్ఠ ద్విజాగమనమేవ సహ దుర్వాసా యమునాకూలాత్ కృతావశ్యక ఆగతః రాజ్ఞాభినందితస్తస్య బుబుధే చేష్టితం ధియా మన్యునా ప్రచలద్గాత్రో భ్రుకుటీకుటిలాననః బుభుక్షితశ్చ సుతరాం కృతాంజలిమభాషత అహో అస్య నృశంసస్య శ్రియోన్మత్తస్య పశ్యత ధర్మవ్యతిక్రమం విష్ణోరభక్తస్యేషమానినః. పరీక్షిత్ మహారాజా, అంబరీషుడు బ్రాహ్మణులను విచారించిన తరువాత అలా నిశ్చయించుకొని భగవంతుని ధ్యానిస్తూ తీర్థప్రాశమును చేసి ఆ మహర్షి రాకకై ఎదురు చూడసాగాడు. ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే, అపోష్ణాతి తన్నైవాశితం నైవానశితం. జలభక్షణము చేయుట వలన భుజించినట్లు కాదు, భుజింపకునుటయు కాదు అనేది శ్రీధరీయ వ్యాఖ్యానం. అంచేత ఈ లోపల ఆ మహర్షి రాకకై ఎదురు చూడడం మొదలుపెట్టాడు ఆయన. దుర్వాస మహాముని యమునా తీరమున స్నానాది మధ్యాహ్న విధులను నిర్వర్తించుకొని తిరిగి వచ్చాడు. అంబరీషుడు ఆ మహర్షికి ఎదురుగా జని సాదరంగా నమస్కరించాడు. అప్పుడు దుర్వాసుడు తన బుద్ధిచే మహారాజు పాలనము గావించినట్లు గ్రహించాడు. అంతటా మిక్కిలి ఆకలిగొని ఉన్న ఆ ముని మిగుల క్రోధంతో బొమ్మముడి వైచి ఊగిపోవడం మొదలుపెట్టాడు. అప్పుడు తన ఎదుట అంజలి ఘటించి ఉన్న అంబరీషుని వినమ్రతను సరకు కొనకయ్యే ఆవేశంతో ఇలా అన్నాడు. అహో జనులారా, చూచారా, ఈ క్షత్రియాధముడు ధనమదముతో కన్నుమిన్నుగానుకై ఉన్నాడు. ఇతడు నిజంగా విష్ణు భక్తుడు కాకున్నను తనను ఒక మహాభక్తునిగా భావించుకొనుచు ధర్మ వ్యతిక్రమున కొడిగెట్టాడు అన్నాడు. యో మామతిథి మాయాతమాతిథ్యేన నిమంత్ర్య చ అదత్వా భుక్తవాం తస్య సద్యస్తే దర్శయే ఫలం ఏవం బ్రువాణ ఉత్కృత్య జటాం రోష విదీపితః తయా స నిర్మమే తస్మై కృత్యాం కాలానలోపమాం తామాపతంతీం జ్వలతీమసిహస్తాం పదా భువం వేపయంతీం సముద్వీక్ష్య నచాల పదాన్ నృపః
ప్రాగ్దిష్టం హృత్య రక్షాయాం పురుషేణ మహాత్మన దదాహ కృత్యాం తాం చక్రం క్రుద్ధా హిమివ పావకః తదభిద్రవదుద్వీక్ష్య స్వప్రయాసం చ నిష్ఫలం దుర్వాసా దుద్రువే భీతో దిష్టు ప్రాణపరీప్సయా తమన్వధావద్భగవద్రగ్ధాంగం దావాగ్నిరుద్ధూత శిఖో యథాహిం తథానుశక్తం మునిరీక్షమాణో గుహాం దివిక్షుప్త ససార మేరో. నేను ఇక్కడికి అతిథిగా వచ్చాను, ఇతడు నన్ను ఆతిథ్యమునకు ఆహ్వానించాడు, కానీ ఇతడు నాకు ఆతిథ్యమును ఇయ్యకయే తాను భుజించాడు. ధర్మమును ఉల్లంఘించిన ఫలితం ఇప్పుడే ఇతనికి రుచి చూపిస్తాను. ఇట్లు పరుషంగా మాట్లాడుతూ రోషముతో ఉడికిపోతున్న ఆ మహర్షి తన శిరస్సు నుండి ఒక జడను లాగి అంబరీషుని శిక్షించుటకై ప్రళయకాలాగ్నితుల్యము ఒక కృత్యను నిర్మించాడు. అంతటా ఆ కృత్య ఖడ్గమును చేబూని భగభగ మంటలను చిమ్ముచూ తన పాదఘట్టనములకు భూమిని కంపింపజేయచు అంబరీషుని మీదికి విజృంభించింది. కానీ ఆ రాజర్షి ఆ కృత్య యొక్క భయంకర స్థితిని చూసి ఏమాత్రము చలించలేదు. పరమపురుషుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తుడైన అంబరీషుని రక్షణకై ఇంతకుముందే సుదర్శన చక్రమును ఆదేశించి ఉన్నాడు. అప్పుడు ఆ దివ్య చక్రము అగ్నిదేవుడు రెచ్చిపోయి ఉన్న సర్పమును వలె ఆ కృత్యను దహించి వేసింది. దుర్వాసుడు తాను కృత్యను ప్రయోగించుటకై పడిన ప్రయాస వ్యర్థమగుటను, శ్రీహరి చక్రము తన వైపుగా విజృంభించి వచ్చుచుండుటను చూశాడు. అంతటా అతడు భయంతో గతగతలాడుచూ తన ప్రాణములను దక్కించుకున్నటకై నలుదిక్కులకు పారిపోవడం మొదలుపెట్టాడు. భగవంతునిచే ప్రయుక్తమైన ఆ చక్రము చెలరేగి మీదికి ఎగయుచున్న జ్వాలలతో కూడిన దావాగ్ని సర్పమును వెంబడించినట్లు ఆ మునిని వెంటాడడం మొదలుపెట్టింది. అప్పుడు దుర్వాసుడు తన వెంట పడుచున్న చక్రమును చూసి వణుకుతూ మేరు పర్వత గుహలో దాగికొనుటకై అటువైపుగా పరుగెత్తాడు. దిశో నభక్ష్మాం వివరాన్ సముద్రాన్ లోకాన్ సపాలాం స్థితివం గతస్సహ యతో యతో ధావతి తత్ర తత్ర సుదర్శనం దుష్ప్రసహం దదర్శ అలబ్ధనాథః స యదా కుతశ్చిత్ సంత్రస్తచిత్తో రణమేషమాణః దేవం విరించం సమగాద్విధాతః త్రాహ్యాత్మయోనే జితతేజసో మాం. అప్పుడు దుర్వాసుడు తన ప్రాణములను రక్షించుకున్నట్టుకే సకల దిశలకు పరుగులు తీశాడు. అంతరిక్షమునకు ఎగబ్రాకాడు, భూమిలో జొచ్చెను, గుహలలో దూరాడు, సముద్రంలో మునిగాడు, లోకపాలులతో ఒప్పుచున్న ముల్లోకముల యందును సంచరించాడు. కడకు సురలోకమునకు చేరాడు. తాను ఎక్కడికి పరుగెత్తినను దుస్సహమైన సుదర్శన చక్రము తనను వెంటాడుచుండుట అతడు గమనించాడు. ఆ మహర్షి ఎక్కడెక్కడ తిరిగినను ఆయనను రక్షించువారు కరువయ్యారు. దిక్కుతోచని స్థితిలోనున్న ఆ ముని మిగుల తత్తరపడుచూ తనను రక్షింపగల వారి శరణుదొచ్చుటకై నిర్ణయించుకుని బ్రహ్మదేవుని సన్నిధికి చేరి ఇలా మొరపెట్టుకున్నాడు. బ్రహ్మోవాచ స్థానం మదీయం సహ విశ్వమేతత్ క్రీడావసానే ద్విపరార్థ సంజ్ఞే భ్రూభంగమాత్రేణ హి సందిధక్షో కాలాత్మనో యశ్చ తిరో భవిష్యతి. ఎలా మొరపెట్టుకున్నాడయ్యా అంటే, స్వయంభూవైన విధాత తేజోమయమైన విష్ణుచక్రము నుండి నన్ను రక్షింపుము అన్నాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, మహర్షి, నా స్థానం కూడా అనిత్యమైన ఈ విశ్వము తోడిదే, అనగా విశ్వ సృష్టితో పాటే జరిగినది. ద్విపరార్థ కాలమున అనగా ప్రళయకాలమున కాలస్వరూపుడైన భగవంతుడు తన లీలలను సమాప్తి చేయు సమయమున తన కనుసన్న మాత్రము చేతనే ఈ లోకమును కనుమరుగు గావించును. అహం భవో దక్ష భృగు ప్రధానా ప్రజేష భూతేష సుదేశ ముఖ్యా సర్వే వయం యన్నియమం ప్రపన్నాః మూఢ్యర్పితం లోకహితం వహామః. ప్రత్యాఖ్యాతో విరించేన విష్ణుచక్రోపతాపితః దుర్వాసాః శరణం యాతః సర్వం కైలాసవాసినం. ప్రళయకాలమున కాలస్వరూపుడైన భగవంతుడు తన లీలలను సమాప్తి చేయు సమయమున తన కన్నుసన్న మాత్రము చేతనే ఈ లోకమును కనుమరుగు గావించును. నేనును పరమశివుడు దక్షుడు భృగువు మొదలగు ప్రజాపతులు భూతపతులు ఇంద్రాది దేవతలు మేమందరమును ఆయన పాదములనే శరణుదొచ్చిన వారము. ఆ స్వామి ఆదేశములను శిరసావహించి ఈ లోకముల హితము కొరకే పాటుపడుతూ ఉంటాము కనుక
ఆయన భక్తుల ఎడ ద్రోహము తలపెట్టిన వారిని రక్షించుటకు మాకు ఎవ్వరికి నీ శక్తి చాలదు. సుదర్శన చక్రము వలన తాపమునకు తట్టుకొనలేకున్న దుర్వాసుడు బ్రహ్మదేవుని మాటలకు నిరాశపడి కైలాసపతి అయిన పరమేశ్వరుని శరణుదొచ్చుటకై వెళ్ళాడండి. శ్రీ రుద్రవాచ వయం తాత ప్రభవామ భూమి యస్మిన్ పరేణ్యేప్యజీవకోశాః వయం న తాత ప్రభవామ భూమ్ని యస్మిన్ పరేణ్యేప్యజీవకోశాః భవంతి కాలే న భవంతి హీదృశాః సహస్రశో యత్ర వయం భ్రమామః అహం సనత్కుమారశ్చ నారదో భగవాన్ చ కపిలోపాంతరతమో దేవలో ధర్మాసురిః మరీచి వ్రౌఘాశ్చాన్యే సిద్ధేశాః పారదర్శనాః విదామన వయం సర్వే యన్మాయాం మాయయావృతాః తస్య విశ్వేశ్వరస్యేదం శస్త్రం దుర్విషహం హినః తమేవ శరణం యాహి హరిస్తేషం విధాస్యతి. శంకరుడు అన్నాడు, నాయనా మహర్షి, అనంత శక్తి సంపన్నుడైన పరమేశ్వరుని యందే బ్రహ్మాది జీవులు, వారికి సంబంధించిన వేల కొలది బ్రహ్మాండములు, మేమందరము ఈ విశ్వసృష్టి కాలమున ప్రభవించి మసలుకుంటూ ఉంటాము. ప్రళయకాలమున లీనమగు సుందుము, వేల కొలదిగా గల ఇట్టి మేము ఎల్లరము అందే పరిభ్రమిస్తూ ఉంటాము. కనుక మేము ఆ శ్రీహరి విషయమును ఏమీ చేయలేమయ్యా. దుర్వాస, నేను సనత్కుమారుడు, నారదుడు, బ్రహ్మదేవుడు, కపిలుడు, వ్యాసుడు, దేవరుడు, ధర్ముడు, ఆసురి, మరీచి ప్రముఖులు, ఇంకను మహాత్ములైన సిద్ధులు, దార్శనికులు మేమందరం ఆ భగవానుని మాయను ఎరుంగజాలము. ఏలయన మేము ఆయన మాయచేత కప్పబడి ఉండువారమే. మహిమాన్వితుడైన ఆ సర్వేశ్వరుని యొక్క ఈ చక్రము ధాటికి మేమును తట్టుకొనజాలమయ్యా. ఇంకా దానిని నిర్వరింపగల శక్తి మాకెక్కడదయ్యా. కనుక నీవు ఆ శ్రీహరిని శరణుదొచ్చుము. ఏలైన ఆ దేవదేవుడు శరణాగత వత్సలుడు. ఆయనయే ఈ సంకట స్థితి నుండి నిన్ను రక్షింపగలడు, నీకు శుభమును చేకూర్చగలడు. తతో నిరాశో దుర్వాసాః పదం భగవతో యయో వైకుంఠాఖ్యం యదధ్యాస్తే శ్రీనివాస శ్రియాసః సందహ్యమానోజితశస్త్రవహ్నినా తత్పాదమూలే పతితః సపే పధుః ఆహాచ్యుతానంత సదీప్సిత ప్రభో కృతాగ సమ్మావహి విశ్వభావన అజానతా తే పరమానుభావం కృతం మయాఘం భవతః ప్రియాణాం విధేహి తస్యాపజితిం విధాతకముచ్యేత యన్నాం యుదితే నారకోపి. అంతటా దుర్వాసుడు మిగుల నిరాశకు లోనయ్యాడు. శ్రీహరి నివాసమైన వైకుంఠం చేరాడు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కూడి విరాజిల్లుచున్నాడు. దుర్భరమైన ఆ సుదర్శన చక్రజ్వాలల ధాటికి తట్టుకొనలేక మహర్షి గడగడ వణికిపోవచ్చు ఆ ప్రభు యొక్క పాదముపై పడి ఇలా మొరపెట్టుకున్నాడు, అచ్యుత అనంత. భక్తుల ఎడ నీకు గల వాత్సల్యం అపారమైనది. నిన్ను ఆశ్రయించిన వారి ఆపదలను రూపుమాపుటయందు నీవు సర్వసమర్థుడవు. జగద్రక్షకుడవైన నీవు నా అపరాధములను మన్నింపుము, నన్ను రక్షింపుము. దేవదేవ, అపారమైన నీ మహిమను ఎరుంగలేక నీ పరమ భక్తుని ఎడ అపచారమునర్చాను. జగన్నాథ, నా ఈ అపరాధమును మన్నించి నన్ను కాపాడుము. నీ నామమును ఉచ్చరించినంత మాత్రముననే నరకబాధల నుండి విముక్తి లభించును కదా. శ్రీ భగవాను వాచ అహం భక్తపరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ సాధుభిర్గ్రస్త హృదయో భక్తైర్భక్తజనప్రియ. అహం భక్తపరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ సాధుభిర్గ్రస్త హృదయో భక్తైర్భక్తజనప్రియ. మహర్షి, నేను భక్తపరాధీనుడను కనుక అస్వతంత్రుడను. భక్తులు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. భక్తులకు నేను అత్యంత ప్రియుడను. నిరంతరము నన్ను సేవించుచుండడి సత్పురుషులు సర్వదా నా హృదయమును దోచుకొనుచుందురు. నాహమాత్మానమాశాసే మద్భక్తైః సాధుభిర్వినా శ్రియం చాత్యంతికీం బ్రహ్మన్ యేషాం గతిరహం పరా. నాహమాత్మానమాశాసే మద్భక్తైః సాధుభిర్వినా శ్రియం చాత్యంతికీం బ్రహ్మన్ యేషాం గతిరహం పరా.
ये दारागारपुत्राप्तान् प्राणान् वित्तमिमं परं हित्वा मां शरणं याताः कथं तां त्यक्तुमुत्सहे मयि निर्बद्धहृदयाः साधवः समदर्शनाः वशीकुर्वन्ति मां भक्त्या सस्त्रियः సత్పతిం యథా. మహర్షి, నేను నా భక్తులకు ఏకైక పరమగతిని, వారికి నేనే దిక్కు. సత్పురుషులైన నా భక్తులను కాదని నా విషయమును గాని నా అర్ధాంగియగు లక్ష్మీదేవిని గూర్చి గాని పట్టించుకొనను. నా భక్తులు తమ భార్యాపుత్రులను, అంతులేని సిరి సంపదలను, ఇండ్లు వాకిండ్లను, ఇహపర సుఖములను, ఆప్తులైన బంధుమిత్రులను, కడకు తమ ప్రాణములను సైతము త్యజించుచు నన్నే శరణు జొచ్చుచుందురు. అట్టి వారిని నేను ఎలా ఉపేక్షిస్తాననుకున్నావు? సుసమదర్శనులైన సత్పురుషులు తమ హృదయములను నాకే అర్పించుచుందురు. సాధ్వీమణులు తమ పతిని వలె వారు తమ అనన్య భక్తి ద్వారా నన్ను వశపరుచుకొనుచుందురు. మత్సేవయా ప్రతీతం చ సాలోక్యాది చతుష్టయం నేక్షంతి సేవయా పూర్ణాః కుతోన్యత్ కాల విద్రుతం. సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్తే న జానంతి నాహం తేభ్యో మనాగపి. ఉపాయం కథయిష్యామి తవ విప్రశృణుష్వ తత్. అయం హ్యాత్మాభిచారస్తే యతస్తం యాతు వై భవాన్. సాధుషు ప్రహితం తేజ ప్రహర్తుః కురుతే శివం. తపో విద్యా చ విప్రాణాం నిశ్రేయసకరే ఉభే. తపో విద్యా చ విప్రాణాం నిశ్రేయసకరే ఉభే. తయేవ దుర్వినీతస్య కల్పేతే కర్తురన్యథా. బ్రహ్మం సద్గచ్చ భద్రం తే నాభాగతనయం నృపం. క్షమాపయ మహాభాగం తతః శాంతిర్భవిష్యతి. అనన్య భక్తులు నా సేవలతోడనే తాము కృతార్థులైనట్లు భావించుకొనుచుందురు. వారు నన్ను సేవించుచు సాలోక్యాది చతుష్టయమును, సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యములను కూడా కోరుకొనరు. అట్టివారు కాలక్రమమున నశించడి ఐహిక సుఖములను ఎలా కోరుకుంటారు? నా భక్తుల హృదయమందు నేను ఎల్లప్పుడూ వసించుచుందును. నా హృదయమునందు వారే మెదులుచుందురు. నేను తప్ప వారికి మరి ఏదియును ప్రియమైనది కాదు. అలాగే వారు తప్ప నాకు ఏదియును ప్రియము కాదు. పూజ్యుడమైన విప్రుడా, నీకు ఒక ఉపాయం చెబుతాను విను. ఎవరి ఎడ నీవు అపరాధం ఉనర్చావో వారి దగ్గరికే వెళ్ళిపో. నిరపరాధులైన నా భక్తులకు కీడు తలబెట్టిన వారికి అశమును తప్పము. విప్రోత్తములకు తపస్సు, విద్య ఈ రెండును శ్రేయస్సును కూర్చుచుండును. విప్రోత్తములకు తపస్సు, విద్య ఈ రెండును శ్రేయస్సును కూర్చుచుండును. నిరపరాధులకు, సత్పురుషులకు హాని కూర్చిన వానికి ఆ తపో విద్యలే ప్రమాదములను తెచ్చిపెట్టుచుండును. దుర్వాస, కనుక నాభాగుని కుమారుడైన అంబరీషుని కడకే వెళ్ళుము, క్షమింపుము అని ఆ మహాత్మునే వేడుకొనుము. అప్పుడు నీకు క్షేమము కలుగును. తక్కువేని మనకు రాముండొక్కడుండు వరకు ప్రక్కతోడుగా చక్రధారి అయి మన చెంతనయుండగా, ప్రక్కతోడుగా మన చక్రధారి అయి మన చెంతనయుండగా. అంటే ఇక్కడ చక్రధారి అయి అన్నప్పుడు చూడండి, ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి మన చెంతనయుండగా, తక్కువేమి మనకు రాముండు ఒక్కడుండు వరకు అంటాడు రామదాసు. చక్రం, సుదర్శన చక్రం ఆయన దగ్గర ఆయనకి ఇచ్చేశాడు. ఎవరికి? అంబరీషుడు. అది ఎంత పని చేసి పెట్టిందో చూడండి. అంచేత ఏంటంటే భగవద్భక్తులకు, భగవత్పరాయణులకు ఏ రోజు ఏ విషయంలోనూ చింత అనేది అనవసరం. బాధలు, భయములు, చింతలు భగవంతుని భక్తులకు పట్టవండి. నిజమైన భక్తులకు వాటితో పని లేదు, వాటికి వాడితో పని లేదు. ఎంత ప్రయత్నించినా ఏమీ చెయ్యలేవు. అది మనకి ఈ అంబరీషుని వృత్తాంతంలో తెలుస్తోంది. తొలి ఏకాదశి రోజున ఈ వృత్తాంతం చెప్పుకోవడం మన భాగ్యం. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే చతుర్థోధ్యాయః.
మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.